ప్రెజెంట్. కొంతమంది నటులు పోషించిన పాత్రల వల్ల ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతారు. కానీ మరికొందరు తమ నటన, వ్యక్తిత్వం, అంకిత భావంతో శాశ్వత స్థానం సంపాదిస్తారు. అలాంటి అరుదైన నటుల్లో సాయి కుమార్ ఒకరు. పూడి పెద్ది సాయి కుమార్ 1960 జూలై 27న జన్మించారు. బాల్యం నుంచి చిత్రసీమలోనే పెరిగారు అని చెప్పాలి. ఆయన తండ్రి పూడిపెద్ది జోగేశ్వర శర్మ సినిమా రంగంలో పీజే శర్మగా సుప్రసిద్ధులు. వందలాది చిత్రాలలో ఆయన నటించారు. పీజే శర్మ సైతం తన గాత్రంతో ఎంతో మంది పరభాషా నటుల పెదాల కలయికకు తగ్గ పలుకులు అందించారు. ఇక సాయి కుమార్ తల్లి కృష్ణజ్యోతి సైతం కొన్ని సినిమాల్లో నటించారు. ఆ రోజుల్లో ఆమెను అందరూ ఆంధ్రాభినారాయ్ అన్నారు. శర్మను కృష్ణజ్యోతి పెళ్లాడాక మళ్ళీ నటించలేదామె. అలా కన్నవారి ద్వారా జీన్స్లోనే నటనను నింపుకున్న సాయి కుమార్ 16 ఏళ్ల వయసులోనే బాపు స్నేహం చిత్రంలో కీలక పాత్ర పోషించారు. తర్వాత తన దరికి చేరిన ప్రతి పాత్రలో నటించడానికి పరుగు తీశారు. సాయి కుమార్ గల మహిమ కారణంగానే తెలుగు సినిమా రంగంలో సుమన్, రాజశేఖర్ వంటి వారు స్టార్స్గా నిలదొక్కున్నారని చెప్పొచ్చు. మాతృభాష తెలుగులో అంతగా అవకాశాలు రాని సమయాన 1990ల ఆరంభంలో తమిళ, కన్నడ చిత్రాల వైపు సాగారు సాయి కుమార్. 1975 జనవరిలో విడుదలైన దేవుడు చేసిన పెళ్లి చిత్రంతో బాల నటుడిగా సినీ ప్రయాణం ప్రారంభించిన సాయి కుమార్ ఆ తర్వాత దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా కథ ఏ పాత్ర కోరినా దానికి పూర్తి న్యాయం చేస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందారు. అమితాబ్ టు రజనీకాంత్, సాయి కుమార్ ఏ హీరోకు డైలాగ్ చెబితే అదిరిపోవాల్సిందే. అంతలా వేరే భాషల్లో యాక్ట్ చేసిన హీరోలకు తన తెలుగు డబ్బింగ్తో వాళ్లకు మనకు దగ్గర చేశారు. ముఖ్యంగా రజనీకాంత్ భాషా సినిమా చూసారా? అందులో రజనీ భాష ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టు అనే డైలాగ్ గుర్తుంది కదా? రజనీకాంత్ చెప్పిన డైలాగులు థియేటర్స్లో పేలడం వెనుక ఉన్న వ్యక్తి ఎవరో కాదు, డైలాగ్ కింగ్ సాయి కుమార్. తన వాయిస్తో భాషా సినిమాను ఎక్కడికో తీసుకెళ్లారు. అంతేకాదు, పెదరాయుడులో రజనీకాంత్ చేసిన పాపరాయుడు పాత్రకు తన గాత్రంతో జీవం పోశారు సాయి కుమార్. ఒక రజనీకాంత్ మాత్రమే కాదు, రాజశేఖర్, అంకుశం సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అంతలా పండనీకి కారణం సాయి కుమార్ అని వేరే చెప్పాల్సిన పని లేదు. హీరోగా సుమన్ నటించిన ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలకు గాత్రదానం చేసింది సాయి కుమారే. ఇలా తెలుగు హీరోలకే కాదు, ఇక్కడ డబ్ అయిన చాలా చిత్రాలకు తన గొంతుతో ప్రాణ ప్రతిష్ఠ చేసి కింగ్ ఆఫ్ వాయిస్ గా ఫేమస్ అయ్యారు. తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన సాయి కుమార్ కు సరైన బ్రేక్ లభించలేదు. కన్నడ చిత్రసీమలో అనతి కాలంలోనే సాయి కుమార్ కు హీరో ఇమేజ్ లభించింది. ముఖ్యంగా పోలీస్ పాత్రలతో కన్నడ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు సాయి కుమార్. సాయి కుమార్ కెరీర్ కు అసలైన మలుపు పోలీస్ స్టోరీ చిత్రం. ఆ సినిమాలో ఆయన పలికిన పవర్ఫుల్ డైలాగులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని ఆయనకు డైలాగ్ కింగ్ అనే బిరుదు తెచ్చిపెట్టాయి. పోలీస్ స్టోరీ తర్వాత సాయి కుమార్ కన్నడలో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. ఈ మూవీని తెలుగులో అదే పేరుతో డబ్ చేస్తే ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది. ఈ మూవీలో కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించని ఆ 4వ సింహమేరా పోలీస్ అని చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ప్రేక్షకుల నోళ్లలో నానుతూనే ఉంది. అంతలా తన డైలాగులతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకున్నారు. అనంతరం అంతఃపురం, సామాన్యుడు, ప్రస్థానం వంటి చిత్రాల్లో ఆయన నటన ప్రత్యేక ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా ప్రస్థానంలో నాయుడు పాత్ర ఇప్పటికీ తెలుగు సినీ చరిత్రలో అత్యుత్తమ సహాయ పాత్రల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. తర్వాత తెలుగులోనూ స్వర్ణముఖి, కొడుకులు, శివన్న, అతను, AK-47 వంటి చిత్రాలలో హీరోగా నటించారు. తన తల్లి కృష్ణజ్యోతి పేరు మీద బ్యానర్ నెలకొల్పి సొంతగా ఈశ్వర్ అల్లా చిత్రం నిర్మించారు. ఇవేవి అంతగా అలరించలేకపోయాయి. దాంతో మళ్ళీ క్యారెక్టర్ యాక్టర్గా మారిపోయాడు. తెలుగు నాట వెంటనే క్యారెక్టర్ రోల్స్లోకి పరకాయ ప్రవేశం చేసిన సాయి కుమార్ కన్నడలో మాత్రం మరికొంతకాలం హీరోగా అలరించారు. ప్రస్తుతం దక్షిణాది భాషల్లో ఎక్కడ తనకు అవకాశం లభిస్తే అక్కడ తన అభినయంతో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు సాయి కుమార్. విలన్ గా, క్యారెక్టర్ యాక్టర్ గా సాగిన సాయి కుమార్ కొన్ని చిత్రాల్లో కామెడీని పండించారు.
ఈ మధ్య కాలంలో మాత్రం సాయి కుమార్ క్యారెక్టర్ రోల్స్ లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. కన్నడ నట తనకున్న ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల్లో పోటీ కూడా చేశారు సాయి కుమార్. 2018లో బీజేపీ అభ్యర్థిగా బాగేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సాయి ఓటమి చవి చూశారు. అంతకుముందు కూడా సాయి కర్ణాటక నుండి అసెంబ్లీకి పోటీ చేయగా చేదు అనుభవాన్ని చవిచూశారు. సామాన్యుడు చిత్రం ద్వారా బెస్ట్ విలన్ గా నంది సొంతం చేసుకున్న సాయి కుమార్ ప్రస్థానంలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా మరో నందిని అందుకున్నారు. సాయి కుమార్ తనయుడు ఆది నవతరం హీరోగా ఆకట్టుకుంటున్నాడు. సాయి మాత్రం తనకు లభించిన పాత్రలకు న్యాయం చేస్తూ తనదైన బాణి పలికిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన గాలివాన వెబ్ సిరీస్ జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఇప్పటికీ సాయి కుమార్ను దృష్టిలో పెట్టుకొని ఎందరో రచయితలు, దర్శకులు పాత్రలు రూపొందిస్తూనే ఉండటం విశేషం. ఏళ్ల సినీ ప్రయాణంలో సాయి కుమార్ ఒక విషయాన్ని నిరూపించారు. ఒక పాత్ర గొప్పదనాన్ని నిర్ణయించేది దాని నిడివి కాదు, ప్రేక్షకుల మనసుల్లో అది ఎంతకాలం నిలిచిపోతుందన్నదే అసలు ప్రమాణం. ఆయన గంభీరమైన స్వరం, అద్భుతమైన నటన, ప్రతి పాత్ర పట్ల చూపిన నిబద్ధత ఇవన్నీ కలిసి ఆయనను దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యంత గౌరవనీయ నటుల్లో ఒక్కరిగా నిలబెట్టాయి. ఇదండి ఇవాల్టి మహా లెజెండ్ ఎపిసోడ్. చూసి ఆనందించారు కదా? మరో మహా లెజెండ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనేనండి మహామాక్స్.